గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి శ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, వారు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్లో అవకాశం చేస్తూ భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనం ఆనందోత్సవాలతో సంబరం. అందుకోసం ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ అంజన్ కంప్యూటర్ క్లాస్ ఫ్రమ్ హోమ్ 26th డే కంప్యూటర్ క్లాస్. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సదా సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ, కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నంబర్ని సంప్రదించండి. అందుచేత సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, లింక్ అంజన్ టీవీ1 న్యూస్. కాంటాక్ట్ సెల్ 8184909164 9493494886 8722063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. నేసమా దీన్ని చెడి చేయకు, పంచి మంచి చేయి. మిత్రమా మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉండాలి కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో సాఫ్ట్వేర్ పార్ట్ 2 గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, దాని గురించి తెలుసుకుందామని, దాని గురించి మాట్లాడదామని, అలాగా దాని గురించి మాట్లాడదామన్నా, తెలియజేయమన్నా, ఇంటర్వ్యూ చేస్తామన్నా, టీవీ డిబేట్ చేస్తామన్నా, షూర్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ. ఇంతకుముందు పోయిన ఆదివారం 25th లెసన్ కంప్యూటర్ వైరస్ గురించి తెలుసుకున్నాము. ఈ ఆదివారం ఇందులో 26th లెసన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో సాఫ్ట్వేర్ పార్ట్ 2 గురించి తెలుసుకుందాము. లెసన్ పాయింట్స్: కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో సాఫ్ట్వేర్ పార్ట్ 2. అందులో 1 కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్, 2 కంపైలర్ సాఫ్ట్వేర్, 3 ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, 4 సింగిల్ యూజర్ ఓఎస్ అండ్ మల్టీ యూజర్ ఓఎస్. ఇందులో 1 కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్, పలానా సంస్థ కోసం లేదా పలానా పని కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ని కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అని అంటారు. 2 కంపైలర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ హై లెవెల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోదు, అందువల్ల హై లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్లోకి మార్చి కంప్యూటర్కి సూచనలు ఇచ్చే అనువాదకుడు లాంటి సాఫ్ట్వేర్ని కంపైలర్ సాఫ్ట్వేర్ అని అంటారు. 3 ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, కంపైలర్ సాఫ్ట్వేర్లు కాకుండా 3వ రకం సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది, దీనినే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అని అంటారు. 4 సింగిల్ యూజర్ ఓఎస్ అండ్ మల్టీ యూజర్ ఓఎస్. అందులో సింగిల్ యూజర్ ఓఎస్, సింగిల్ యూజర్ సిస్టంపై పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్ని సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటారు. మల్టీ యూజర్ ఓఎస్, మల్టీ యూజర్పై పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్ని మల్టీ యూజర్ ఓఎస్ అని అంటారు. ఓకే, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ పార్ట్ 2 లెసన్ థియరీ క్లాస్ అయిపోయింది. ఇక ప్రాక్టికల్ క్లాస్కి పోదాము. ఎర్లియర్ లాస్ట్ సండే 25th లెసన్ వీ లెర్న్డ్ అబౌట్ కంప్యూటర్ వైరస్. దిస్ ఇస్ సండే. ఇన్ దిస్ 26th లెసన్ లెట్స్ లెర్న్ అబౌట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇన్ సాఫ్ట్వేర్ పార్ట్ 2. లెసన్ పాయింట్స్: కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇన్ సాఫ్ట్వేర్ పార్ట్ 2. ఇన్ దట్ 1 customized software package, 2 compiler software, 3 operating system software, 4 single user OS and multi user OS. In this 1 customized software package, software specially designed for a particular organization or for a particular task is called a customized software package. 2 compiler software, the computer does not understand the high level language, so the software that converts the high level language into the mission language and gives
instruction to the computer is like a translation tool called a compiler software. 3. Operating system software. A part from computer applications software, compiler software. There is also a third type of software which is called operating system software. 4. Single user OS and multi-user OS. A single user is a person who works in front of the computer is called a user. Therefore, an operating system that works on a single user system is called a single user operating system. Multi-user OS. The operating system that runs on it is called a multi-user OS. A single computer software and hardware part 2 lesson theory class is over. Now let's go to the practical class. इससे पहले पिछले रविवार 25th पार्ट में हमने कंप्यूटर वायरस के बारे में सीखा था. इस रविवार इस 26th पार्ट में आइए कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर सॉफ्टवेयर भाग 2 के बारे में जाने. पाठ बिंदु कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर सॉफ्टवेयर भाग 2 के कारण से 1. कस्टमाइज्ड सॉफ्टवेयर पैकेज. 2. कंपाइलर सॉफ्टवेयर. 3. ऑपरेटिंग सिस्टम सॉफ्टवेयर. 4. सिंगल यूज़र ओएस और मल्टी यूज़र ओएस. इसमें 1. कस्टमाइज्ड सॉफ्टवेयर पैकेज किसी विशेष संगठन या किसी विशेष कार्य के लिए विशेष रूप से डिज़ाइन किए गए सॉफ्टवेयर को परिष्कृत सॉफ्टवेयर पैकेज कहा जाता है. 2. कंपाइलर सॉफ्टवेयर. कंप्यूटर हाई लेवल भाषा को नहीं समझाता है, इसलिए जो सॉफ्टवेयर हाई लेवल भाषा को मिशन भाषा में परिवर्तित करता है और कंप्यूटर को वह एक अनुवाद उपकरण की तरह होता है जिसे कंपाइलर सॉफ्टवेयर कहा जाता है. 3. ऑपरेटिंग सिस्टम सॉफ्टवेयर. कंप्यूटर एप्लीकेशन सॉफ्टवेयर कंपाइलर सॉफ्टवेयर के अलावा एक तीसरे प्रकार का सॉफ्टवेयर भी होता है जिसे ऑपरेटिंग सिस्टम सॉफ्टवेयर कहा जाता है. 4. सिंगल यूज़र ओएस और मल्टी यूज़र ओएस. सिंगल यूज़र वह व्यक्ति होता है जो कंप्यूटर के सामने काम करता है, उसे यूज़र कहा जाता है. इसलिए जो ऑपरेटिंग सिस्टम सिंगल यूज़र सिस्टम पर काम करता है उसे सिंगल यूज़र ऑपरेटिंग सिस्टम कहा जाता है. वह उपयोगकर्ता ओएस इस पर चलने वाले ऑपरेटिंग सिस्टम को मल्टी यूज़र ओएस कहा जाता है. एकल कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर भाग 2 पाठ सिद्धांत वर्ग समाप्त हो गया है. अब चलिए व्यावहारिक क्लास पर चलते हैं. ಇಂದಿನ ಭಾನುವಾರ 25ನೇ ಪಾಠ ಕಂಪ್ಯೂಟರ್ ವೈರಸ್ ಬಗ್ಗೆ ಕಲಿತಿದ್ದೀವಿ. ಈ ಭಾನುವಾರ 26ನೇ ಪಾಠದಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ನಲ್ಲಿ ಸಾಫ್ಟ್ವೇರ್ ಭಾಗ 2 ಬಗ್ಗೆ ಕಲಿಯೋಣ. ಪಾಠದ ಅಂಶಗಳು: ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ನಲ್ಲಿ ಸಾಫ್ಟ್ವೇರ್ ಭಾಗ 2, ಅದರಲ್ಲಿ 1. ಕಸ್ಟಮೈಸ್ಡ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜ್. 2. ಕಂಪೈಲರ್ ಸಾಫ್ಟ್ವೇರ್. 3. ಆಪರೇಟಿಂಗ್ ಸಿಸ್ಟಮ್ ಸಾಫ್ಟ್ವೇರ್. 4. ಸಿಂಗಲ್ ಯೂಸರ್ ಓಎಸ್ ಮತ್ತು ಮಲ್ಟಿ ಯೂಸರ್ ಓಎಸ್. ಇದರಲ್ಲಿ 1. ಕಸ್ಟಮೈಸ್ಡ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜ್. ನಿರ್ದಿಷ್ಟ ಸಂಸ್ಥೆಗಾಗಿ ಅಥವಾ ನಿರ್ದಿಷ್ಟ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ವಿಶೇಷವಾಗಿ ವಿನ್ಯಾಸಗೊಳಿಸಲಾದ ಸಾಫ್ಟ್ವೇರನ್ನು ಕಸ್ಟಮೈಸ್ಡ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜ್ ಅತ್ಯಾಧುನಿಕ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 2. ಕಂಪೈಲರ್ ಸಾಫ್ಟ್ವೇರ್. ಕಂಪ್ಯೂಟರ್ಗೆ ಹೈ ಲೆವೆಲ್ ಭಾಷೆ ಅರ್ಥವಾಗುವುದಿಲ್ಲ, ಆದ್ದರಿಂದ ಹೈ ಲೆವೆಲ್ ಭಾಷೆಯನ್ನು ಮಿಷನ್ ಭಾಷೆಗೆ ಪರಿವರ್ತಿಸುವ ಮತ್ತು ಕಂಪ್ಯೂಟರ್ಗೆ ಸೂಚನೆಗಳನ್ನು ನೀಡುವ ಸಾಫ್ಟ್ವೇರ್ ಅನುವಾದ ಸಾಧನೆ ಆಗಿರುವುದನ್ನು ಕಂಪೈಲರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 3. ಆಪರೇಟಿಂಗ್ ಸಿಸ್ಟಮ್ ಸಾಫ್ಟ್ವೇರ್. ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಅಪ್ಲಿಕೇಶನ್ಗಳ ಸಾಫ್ಟ್ವೇರ್. ಕಂಪೈಲರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಅದರಂತಹ
ಮತ್ತೊಂದು ಮೂರನೇ ಸಾಫ್ಟ್ವೇರ್ ಇರುತ್ತದೆ. ಇದನ್ನು ಆಪರೇಟಿಂಗ್ ಸಿಸ್ಟಮ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 4 ಸಿಂಗಲ್ ಯೂಸರ್ OS ಆ್ಯಂಡ್ ಮಲ್ಟಿ ಯೂಸರ್ OS. ಏಕೆ ಬಳಕೆದಾರ OS ಮತ್ತು ಬಹು ಬಳಕೆದಾರ OS. ಒಂದು ಬಳಕೆದಾರನ ಕಂಪ್ಯೂಟರ್ ಮುಂದೆ ಕೆಲಸ ಮಾಡುವ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಬಳಕೆದಾರ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಅದರಿಂದ ಒಂದೇ ಬಳಕೆದಾರ ಸಿಸ್ಟಮ್ನಲ್ಲಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸುವ ಆಪರೇಟಿಂಗ್ ಸಿಸ್ಟಮನ್ನು ಸಿಂಗಲ್ ಯೂಸರ್ ಆಪರೇಟಿಂಗ್ ಸಿಸ್ಟಮ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಬಹು ಬಳಕೆದಾರ OS ಅದರ ಮೇಲೆ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸುವ ಆಪರೇಟಿಂಗ್ ಸಿಸ್ಟಮನ್ನು ಬಹು ಬಳಕೆದಾರ OS ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಓಕೆ, ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 2 ಪಾಠ ಸಿದ್ಧಾಂತ ತರಗತಿ ముగిదిದೆ. ಈಗ ప్రాయోగిక తరగతికి ಹೋಗೋಣ. సరే, కంప్యూటర్ ఓపెన్ చేసి అందులో కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ పార్ట్ 2కి ప్రాక్టికల్గా 1 కంప్యూటర్లో కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. 2 కంపైలర్ సాఫ్ట్వేర్ కంప్యూటర్లో కంపైలర్ సాఫ్ట్వేర్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. 3 ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. 4 సింగిల్ యూజర్ OS అండ్ మల్టీ యూజర్ OS కంప్యూటర్లో సింగిల్ యూజర్ OS అండ్ మల్టీ యూజర్ OSని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, కొంత కంప్యూటర్ అండ్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. కంప్యూటర్ సాఫ్ట్వేర్ పార్ట్ 2 టు బి ప్రాక్టికల్. 1 సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఇన్స్టాల్డ్ ఆన్ ద కంప్యూటర్. యూ షుడ్ ప్రాక్టీస్ బై ఎగ్జామినింగ్. 2 compiler software. Compiler software in the computer should be studied and practiced. 3 operating system software. The operating system software should be examined and practiced in the computer. 4 single user OS and multi user OS. You should study single user OS and multi user OS in computer and practice. Okay, ठीक है. कंप्यूटर कॉलम और जिसमें कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर शामिल है. कंप्यूटर सॉफ्टवेयर भाग 2 व्यावहारिक होना. कंप्यूटर पर 1 सॉफ्टवेयर पैकेज स्थापित किया गया है. आपको 2 कंपाइलर सॉफ्टवेयर की जांच करके अभ्यास करना चाहिए. कंप्यूटर में कंपाइलर सॉफ्टवेयर का अध्ययन और अभ्यास करना चाहिए. 3 ऑपरेटिंग सिस्टम सॉफ्टवेयर. ऑपरेटिंग सिस्टम सॉफ्टवेयर की जांच और अभ्यास कंप्यूटर में किया जाना चाहिए. 4 एकल उपयोगकर्ता OS और मल्टी यूज़र OS. आपको कंप्यूटर में सिंगल यूज़र OS और मल्टी यूज़र OS का अध्ययन कर अभ्यास करना चाहिए. ठीक है. ಸರಿ, ಕಂಪ್ಯೂಟರ್ ತೆರೀರಿ ಮತ್ತು ಇಂದು ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಆ್ಯಂಡ್ ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 2ರಲ್ಲಿ ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ 1 ಕಸ್ಟಮೈಸ್ಡ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜ್. ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಕಸ್ಟಮೈಸ್ಡ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜನ್ನು ಪರೀಕ್ಷಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. 2 ಕಂಪೈಲರ್ ಸಾಫ್ಟ್ವೇರ್. ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಕಂಪೈಲರ್ ಸಾಫ್ಟ್ವೇರನ್ನು ಪರಿಶೀಲಿಸಬೇಕು ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. 3 ಆಪರೇಟಿಂಗ್ ಸಿಸ್ಟಮ್ ಸಾಫ್ಟ್ವೇರ್. ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಆಪರೇಟಿಂಗ್ ಸಿಸ್ಟಮ್ ಸಾಫ್ಟ್ವೇರನ್ನು ಪರಿಶೀಲಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. 4 ಸಿಂಗಲ್ ಯೂಸರ್ OS ಆ್ಯಂಡ್ ಮಲ್ಟಿ ಯೂಸರ್ OS. ನೀವು ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಸಿಂಗಲ್ ಯೂಸರ್ OS ಮತ್ತು ಮಲ್ಟಿ ಯೂಸರ್ OS ಅನ್ನು ಅಧ್ಯಯನ ಮಾಡಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ಸರಿ, కంప్యూటర్ హోంవర్క్. ఆదివారము కంప్యూటర్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేయాలి. సోమవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి. మంగళవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి. బుధవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్స్ బుక్లో నేర్చుకోవాలి. గురువారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చర్చించుకోవాలి. శుక్రవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో అప్పచెప్పుకోవాలి. శనివారము కంప్యూటర్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి. ఈ కంప్యూటర్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది. ఓకే, సెక్షన్ 1 కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ పార్ట్ 2లో కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్, కంపైలర్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, సింగిల్ యూజర్ OS అండ్ మల్టీ యూజర్ OSకి సంబంధించిన అంశాలను
బాక్స్ రూపంలో రాస్తూ డ్రాయింగ్. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ థియరీ క్లాస్. 1 కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అనగానేమి. 2 కంపైలర్ సాఫ్ట్వేర్ అనగానేమి. 3 ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనగానేమి. 4 సింగిల్ యూజర్ ఓఎస్ మల్టీ యూజర్ ఓఎస్ అనగానేమి. సెక్షన్ 3 ప్రాక్టికల్ క్లాస్. 1 కంప్యూటర్ సాఫ్ట్వేర్లో కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్, కంపైలర్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, సింగిల్ యూజర్ వాయిస్, మల్టీ యూజర్ వాయిస్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. కంప్యూటర్ సాఫ్ట్వేర్లో కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, సింగిల్ యూజర్ వాయిస్ అండ్ మల్టీ యూజర్ వాయిస్ల గురించి తెలియజేస్తూ చార్ట్ రూపంలో వివరించాలి. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. Computer homework. Sunday, computer lesson topics should be written in the class notebook and computer practicals should be done. You should write the topics of Monday computer class in rough notebook. Study the topic of Tuesday computer class in rough notebook. Wednesday computer class topics should be learned in rough notebook. Thursday computer class topic should be discussed in rough notebook. Friday computer class topic should be covered in a rough notebook. Saturday computer class topics should be tested. This computer exams model paper will be in this lesson. ఓకే, సెక్షన్ 1 కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ పార్ట్ 2 కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్, కంపైలర్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, సింగిల్ యూజర్ వాయిస్, మల్టీ యూజర్ వాయిస్ ఆఫ్ లీస్ట్ రైట్ ద బాక్స్ అండ్ డ్రాయింగ్. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ థియరీ క్లాస్. 1 వాట్ ఈస్ ద కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్. 2 వాట్ ఈస్ ద కంపైలర్ సాఫ్ట్వేర్. 3 రైట్ అబౌట్ ద ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. 4 వాట్ ఈస్ ద సింగిల్ యూజర్ ఓఎస్ అండ్ మల్టీ యూజర్ ఓఎస్. సెక్షన్ 3 ప్రాక్టికల్ క్లాస్. 1 కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇన్ కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్, కంపైలర్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, సింగిల్ యూజర్ వాయిస్ అండ్ మల్టీ యూజర్ వాయిస్. యూ స్టడీ అండ్ ప్రాక్టీస్. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. డిఫికల్ట్లీ ఇన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్, కంపైలర్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, సింగిల్ యూజర్ వాయిస్ అండ్ మల్టీ యూజర్ వాయిస్. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 मैचेस, सेक्शन 8 फॉल्स एंड ट्रू. कंप्यूटर होमवर्क. रविवार के कंप्यूटर पार्ट के टॉपिक को क्लास की नीट नोटबुक में लिखना चाहिए और कंप्यूटर प्रैक्टिकल करना चाहिए. आपका मंडे कंप्यूटर क्लास के टॉपिक्स को एक रफ नोटबुक में लिखना चाहिए. मंगलवार की कंप्यूटर कक्षा के विषयों को एक रफ नोटबुक में अध्ययन करें. बुधवार कंप्यूटर क्लास के विषयों को रफ नोट्स बुक में याद करना चाहिए. गुरुवार कंप्यूटर क्लास के विषयों पर रफ नोटबुक में चर्च करना चाहिए. शुक्रवार कंप्यूटर क्लास के विषयों को एक रफ नोटबुक में शामिल किया जाना चाहिए. शनिवार कंप्यूटर कक्षा के विषयों को परीक्षा किया जाना चाहिए. यह कंप्यूटर परीक्षा मॉडल पेपर इसी पार्ट में होगा. ठीक है. भाग 1 कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर. भाग 2 कस्टमाइज्ड सॉफ्टवेयर पैकेज, कंपाइलर सॉफ्टवेयर, ऑपरेटिंग सिस्टम सॉफ्टवेयर, सिंगल यूजर वॉइस एंड मल्टी यूजर वॉइस ड्राइंग. सेक्शन 2 प्रश्न और उत्तर थ्योरी क्लास. 1 कस्टमाइज्ड सॉफ्टवेयर पैकेज क्या है. 2 कंपाइलर सॉफ्टवेयर क्या है. 3 ऑपरेटिंग सिस्टम सॉफ्टवेयर क्या है. 4 सिंगल यूजर वॉइस एंड मल्टी यूजर वॉइस वह क्या है. सेक्शन 3 प्रैक्टिकल क्लास. 1 कंप्यूटर सॉफ्टवेयर अध्ययन और अभ्यास. सेक्शन 4 प्रोजेक्ट कार्य. कंप्यूटर सॉफ्टवेयर में कस्टमाइज्ड सॉफ्टवेयर पैकेज, कंपाइलर सॉफ्टवेयर, ऑपरेटिंग सिस्टम सॉफ्टवेयर, एकल उपयोगकर्ता ओएस और बहु उपयोगकर्ता ओएस. सेक्शन 5 बिट्स, सेक्शन 6 ब्रैकेट्स, सेक्शन 7 मैचेस, सेक्शन 8 फॉल्स एंड ट्रू. ಕಂಪ್ಯೂಟರ್ ಹೋಮ್ವರ್ಕ್. ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ತರಗತಿಯ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ ಮಾಡಬೇಕು.
ಸೋಮವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ಒರಟು ನೋಟು ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆಯಬೇಕು. ಮಂಗಳವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ಒರಟು ನೋಟು ಪುಸ್ತಕದಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು. ಬುಧವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು. ಗುರುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು. ಶುಕ್ರವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಕ್ಲಾಸ್ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಕವರ್ ಮಾಡಬೇಕು. ಶನಿವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷಾ ಬರೆಯಬೇಕು. ಈ ಕಂಪ್ಯೂಟರ್ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆಯು ಈ ಪಾಠದಲ್ಲೇ ಇರುತ್ತದೆ. ಸರಿ. ಸೆಕ್ಷನ್ 1 ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್. ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ನಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ 2 ಭಾಗ: ಉತ್ತಮ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜ್, ಕಂಪೈಲರ್ ಸಾಫ್ಟ್ವೇರ್, ಆಪರೇಟಿಂಗ್ ಸಿಸ್ಟಮ್ ಸಾಫ್ಟ್ವೇರ್. ಕಂಪೈಲರ್ ಸಾಫ್ಟ್ವೇರ್, ಆಪರೇಟಿಂಗ್ ಸಿಸ್ಟಮ್ ಸಾಫ್ಟ್ವೇರ್, ಸಿಂಗಲ್ ಯೂಸರ್ OS ಆ್ಯಂಡ್ ಮಲ್ಟಿ ಯೂಸರ್ OS. ಬಾಕ್ಸ್ ರೂಪದಲ್ಲಿ ಬರೆದು ಡ್ರಾಯಿಂಗ್. ಸೆಕ್ಷನ್ 2 ಪ್ರಶ್ನೆ ಮತ್ತು ಉತ್ತರಗಳು. ಥಿಯರಿ ಕ್ಲಾಸ್. 1 ಕಸ್ಟಮೈಸ್ಡ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜ್ ಅಂದರೆ ಏನು? 2 ಕಂಪೈಲರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಅಂದರೆ ಏನು? 3 ಆಪರೇಟಿಂಗ್ ಸಿಸ್ಟಮ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ. 4 ಸಿಂಗಲ್ ಯೂಸರ್ OS ಆ್ಯಂಡ್ ಮಲ್ಟಿ ಯೂಸರ್ OS ಅಂದರೆ ಏನು? ಸೆಕ್ಷನ್ 3 ಪ್ರಾಯೋಗಿಕ ವರ್ಗ. 1 ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ನಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್, ಕಸ್ಟಮೈಸ್ಡ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜ್, ಕಂಪೈಲರ್ ಸಾಫ್ಟ್ವೇರ್, ಆಪರೇಟಿಂಗ್ ಸಿಸ್ಟಮ್ ಸಾಫ್ಟ್ವೇರ್, ಸಿಂಗಲ್ ಯೂಸರ್ OS ಮತ್ತು ಮಲ್ಟಿ ಯೂಸರ್ OS ಬಗ್ಗೆ ಪರಿಶೀಲನೆ ಮಾಡುತ್ತಾ ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ಸೆಕ್ಷನ್ 4 ಪ್ರಾಜೆಕ್ಟ್ ವರ್ಕ್. ಕಸ್ಟಮೈಸ್ಡ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜ್, ಕಂಪೈಲರ್ ಸಾಫ್ಟ್ವೇರ್, ಆಪರೇಟಿಂಗ್ ಸಿಸ್ಟಮ್ ಸಾಫ್ಟ್ವೇರ್, ಸಿಂಗಲ್ ಯೂಸರ್ OS, ಮಲ್ಟಿ ಯೂಸರ್ OS ಬಗ್ಗೆ ತಿಳಿಸುತ್ತಾ ಚಾರ್ಟ್ ರೂಪದಲ್ಲಿ ವಿವರಿಸಬೇಕು. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే, కంప్యూటర్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ రోజుకి వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థితికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.